హైదరాబాద్లో ఆహార భద్రతపై అధికారులు కొరడా జులిపించారు. కాచిగూడ కబేళాలో హెచ్ ఫాస్ట్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో భారీగా కుళ్ళిపోయిన మాంసం బయటపడింది. విక్రయానికి సిద్ధంగా ఉంచిన సుమారు 60 కిలోల మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈ తనిఖీలు చేపట్టడం జరిగింది. టాస్క్ ఫోర్స్ సిబ్బంది కమేళాకు చేరుకుని తనిఖీలు నిర్వహించగా నాణ్యత లేని కుళ్ళిపోయిన మాంసాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లుగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని ప్రజల వినియోగానికి వెళ్లకుండా ఫినాయిల్ చల్లి నిర్వీర్యం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కుళ్ళిపోయిన మాంసాన్ని నిల్వ ఉంచిన యజమాని అఖిల్పై కేసు నమోదు చేసి చలాన్ విధించినట్లుగా పోలీసులు తెలియజేశారు. రైట్, ఇక మనం చూస్తున్న విజువల్స్ లో హైదరాబాద్ కాచిగూడ కబేళాలో హెచ్ ఫాస్ట్ ఆకస్మిక తనిఖీలు జరగగా కుళ్ళిపోయిన మాంసం 60 కిలోలకు పైగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిని అధికారులు స్వాధీనం చేసుకుని దానిపై పెనాయిల్ చల్లారు. విక్రయానికి సిద్ధంగా ఉన్నటువంటి మాంసాన్ని వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే యజమాని అయిన అఖిల్పై కూడా కేసులు నమోదు చేశారు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ జిమ్మిమా. ప్రజలకు హైజీనిక్ ఫుడ్ అందించడమే లక్ష్యంగా హెచ్ ఫాస్ట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈరోజు కాచిగూడలోని ఒక మాంసం షాప్ లో 60 కిలోల కుళ్ళిపోయిన మాంసాన్ని హెచ్ ఫాస్ట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి ఒక స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కుళ్ళిపోయిన మాంసాన్ని ఎవరు కూడా వినియోగించకుండా దానిపై ఫినాయిల్ చల్లి నిర్వీర్యం చేశారు. ఏదైతే ఈ యొక్క చికెన్ షాప్ విక్రయిస్తున్న కుళ్ళిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్న షాప్ యాజమాన్యం అఖిల్ పై కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క తనిఖీలు నిర్వహించడం అయితే జరిగింది. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఆహార పదార్థాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా అధికారులు తెలపడం జరిగింది. అయితే ఈ యొక్క అయితే చాలా వరకు కూడా ఈ యొక్క హెచ్ ఫాస్ట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఈ యొక్క ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ యొక్క తనిఖీలు నిర్వహించి ఈ యొక్క షాపులన్నీ కూడా అంటే ఎక్కడైతే వారికి ఏమాత్రం అనుమానం వచ్చినా సరే లేకపోతే ప్రజల నుంచి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వెంటనే అక్కడికి వెళ్ళి ఈ యొక్క నాణ్యతను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా దానికి సంబంధించి షాప్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది, రెస్టారెంట్ అయితే కిచెన్స్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది, ఎట్లాంటి ఈ యొక్క వస్తువులు ఉపయోగిస్తున్నారంటూ దానిపైన అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన నేపథ్యం అయితే హెచ్ ఫాస్ట్ అధికారులు గత కొద్ది రోజులుగా చేస్తూ వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు కాచిగూడలో ఈ యొక్క చికెన్ షాప్ పై తనిఖీలు నిర్వహించి 60 కిలోల కులిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకొని దాన్ని నిర్వీర్యం చేసి యాజమాన్యంపై కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరికృష్ణ. అవును